లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం, గంగాపూర్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్. పురాతన ఆలయం. లడ్డు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మండపం ఇంత పెద్దగా ఓల్డ్ అప్పట్లో జమానా చాలా పెద్దది. భోజన మండపం బాబా అద్భుతం. అప్పట్లో ఎంట్రన్స్లో ఎట్లా ఎంత అద్భుతంగా. వావ్. ఆంజనేయ స్వామి చాలా విగ్రహాలు. అవునా? ఎంట్రీ ధ్వజస్తంభం ఏదైనా దేవస్థానం కింద ఎట్లా మీద కూడా ముక్కులు మూతులు అటు పక్కుంటాయి. ఎంట్రన్స్లో భారీ ధ్వజస్తంభం. లోపలికి వెళ్ళొద్దు, కెమెరాలు ఇక్కడితోటే. జై శ్రీరామ్. మనకు హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి అద్భుతమైన ఆలయం. చాలా పెద్ద. అసలు స్వామివారి దర్శనం అంటే అద్భుతంగా. స్వామివారిని చూస్తే కూడా ఎంత అద్భుతంగా అంటే అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఇవన్నీ చాలా పెద్ద. చాలామంది వచ్చి ఇక్కడ కోనేరు ఎక్కడనా ఎట్లా ధ్వంసమైన అంటే విగ్రహాలన్నీ. వాళ్ళనేమంటాం ఇదొకటి అక్కడ కూడా ఉన్నాయన్నా. ఇగో క్షేత్రపాలక కాదు, చుట్టూ 4 ఉంటారు. ఓకే ఓకే అక్కడ ఒకటి ఉంది. అక్కడ ఉంది. లోపల ఎవరు లేరు. వావ్ అద్భుతం. కోనేరు కూడా. తాబేలు. వావ్ పెద్ద కోనేరు. చాలా పెద్ద కోనేరు. తాబేలు. అద్భుతమైన కోనేరు. సురా రండి. ఇది కోనేరు. ఈ కోనేరులోనే మునిగి స్వామివారు మన రంగనాయకుల గుట్ట దగ్గర తేలాడండి. ఇప్పటికి అక్కడి నుంచి ఇక్కడికి స్వరంగ మార్గము, అక్కడి నుంచి మీనాంబరం, ఈ 3 టెంపుల్స్కి స్వరంగ మార్గం ఉందని ఇక్కడ కలిసిన టెంపుల్ ఈ చెప్పినాడు. అయితే మనం చూసుకోవచ్చు. అప్పుడు ఈ పక్కన ఉన్న టెంపుల్స్ అన్నిటికీ స్వరంగ మార్గం ఉందని అక్కడ కనుక్కుని చెప్పారు. ఇక్కడ ఇవి స్వామివారి పాదుకలు. ఈ పాదుకలతోటి వచ్చిన భక్తులకు వీపు పైన కొడితే వాళ్ళకు ఉన్న నరదిష్టి పోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకంతో వచ్చిన ప్రతి భక్తుల్ని ఇక్కడ ఉన్న అతను పాదుకలతోటి స్పర్శిస్తున్నాడు. కిటికీలు మనం ఇప్పుడు చెక్కతో చేసేప్పుడు రాళ్లతో చేసి చైర్లు. శిల్పం చేసారు మళ్ళీ వెనక.
ఇప్పట్లో మొత్తం ఇక ఇది టెంపుల్ వెనక సైడు ఉన్న శిలా ప్రతిమలు ఇవి కూడా అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. పద్మనాభ స్వామి చిన్న మూర్తి తెచ్చి పెట్టినట్టున్నారు. ఇక్కడ ఉండనేమో పాతకాలంలో, ప్రస్తుతానికైతే ధ్వంసం చేయబడ్డాయి. నార్మల్గా చిన్నవి తీసుకొచ్చి పెట్టారు. బ్యాక్ సైడ్ కళాశిల్పాలు అయితే అద్భుతం. 1, 2, 3 ఫ్లోర్ల హైట్లో ఉన్నాయి. ఈ టెంపుల్ విజిటింగ్ అయిపోయాక ఇక్కడ ఈఓ ఎవరు అని కనుక్కుంటే అక్కడ ప్రస్తుతానికి అక్కడ మెయింటైన్ చేసే అతను ఉన్నారు. అతన్ని పోయి టెంపుల్ డీటెయిల్స్ కనుక్కుందామని వెళ్ళాము. కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత తను కళ్యాణ మండపం రోజు కాదు సాటర్డే లోపలికి శనివారం ఇక్కడ గుళ్ళో కన్నా మెయిన్ టెంపుల్ కన్నా ఇలా శిల్పాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న కళ్యాణ మండపం, ఈ కళ్యాణ మండపంలో ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అన్ని గబ్బిలాలు అవన్నీ చాలా ఉంది. కానీ డోనర్స్ కోసం చూస్తున్నాము. ఎవరైనా డోన్ చేస్తే అది కూడా క్లీన్ చేసి గబ్బిలాలు అన్నీ మళ్ళీ ఇప్పుడు మంచి కోరుకుందాము ఆలయంలో. అలాగే ఇంకా ఇవన్నీ ఇప్పట్లో కళ్యాణ మండపం ఉండే దీని ఎదురుగానే ప్రస్తుతం చాలా పెద్దగా కళ్యాణ మండపం కట్టారు. అందులో రెగ్యులర్గా మ్యారేజ్ జరుగుతుంటాయంట. ఎంతో కొంత ఛార్జెస్ తీసుకొని మెయింటెనెన్స్ మొత్తం తీసుకుని చేస్తుంది. ఇది చాలా అద్భుతమైన వర్క్. పరిపాలన అదే దండయాత్ర ఏనికి వచ్చినప్పుడు ఎవరో భైరవ్ చూస్తున్నాం. భైరవ్ చూస్తే చిన్నకేస మనం సంహరించడానికి వచ్చేది నువ్వు పారిపో అన్నాడు. పారిపో అంటే చిన్నకేసాన్ని కోనేరులో దించి రంగనాయక స్వామి కాడ తేలిందంట. రంగనాయక స్వామి గుట్ట మీద. ఓకే ఓకే. ఆ నుంచి వీరికి అది ఉందంట సూరంగం ఉందంట. అయితే ఈ భైరవుడు చెన్నకేశ్వరాన్ని పారిపోమని చెప్పింది కదా, ఆయన పారిపోయింది దొరకకుండా. ఆయన ఏమీ ధ్వంసం రాలే. చెన్నకేశ్వరం భైరవుడు నువ్వు చెప్తావా అని ఇక్కడ ఎంతో మీరు అది చూడవలసిన విషయం కాదు. ఉట్టకాయలు కోసం నోట్లో పెట్టుకోవచ్చు భైరవుడు. అంటే ఇది మీరు ఆఫీసులు కలిసి వచ్చింది కదా, అట్లే ఆడాలి. జాగ్రత్త సార్ మీరు అట్లా మీరు అట్లా దాడి జరుగుతుందని వెళ్ళిపోయాడంట గుళ్ళ మీద, గుడి మీద. ఇటు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడంట. భైరవుడు చెప్పిండని చెప్పి భైరవుడు బయట ఉన్నాడుగా, భైరవుడిది కోసేసి నోట్లో పెట్టిందంట. ఎవరు వాళ్ళు అది ఆడ ఇట్లా పడేసి ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్లో ఎటు పోవాలన్నాడు, ఇటా మట్టి ఏదు ఇంట్లో ఏముంది, రాయి లేదు. భైరవుని విగ్రహం వేసి ఈ చింత చెట్ట ఇట్లా పోవాలా, పెద్ద యాప్ చెట్టు కన్నా. ఓకే, ఇట్లా భైరవుని విగ్రహం టెంపుల్ దాటి లోపలికి రావాలి. పెద్ద చింత చెట్టు కాడ ఇలాగే వెళ్ళి పోతే భైరవుని విగ్రహం. పోయి అన్ని డీటెయిల్స్ అడగాలన్న. ఈ పత్తి చేనులోకి వెళ్ళి వస్తే మనకు భైరవుడిది ఉన్న ప్లేసు మనం వెళ్ళగలుగుతాం. ఆడ పెద్ద వేప చెట్టు. అట్నుంచి ఒక రూట్ ఉందన్న బాట, మనం వెనకకి వెళ్ళి వస్తున్నాం. అయితే భైరవుడు చెప్పిండని చెప్పి అప్పుడు భైరవునిది ఇట్లా చేసిరంట. ఆ విగ్రహం దగ్గరికి వస్తుంది. ఇట్లా టెంపుల్ అక్కడ ఉంది. టెంపుల్ నుంచి ఈ చెట్ల నుంచి మనం ఇలా వచ్చేయాలి. జై కాల భైరవ స్వామిని కట్ చేసి
చెట్లు, మొత్తం చెట్ల మధ్యన టెంపుల్ అక్కడ ఉంది. అద్భుతంగా ఉందన్న. శైలి ఇక్కడ కూడా ధ్వంసం చేస్తే దీన్ని మళ్ళీ సేమ్ అనిపించారు. ఇది భైరవుని ఆలయం. ఇది మన చెన్నకేశవ టెంపుల్ బ్యాక్ సైడ్ పత్తి చేనుల నుంచి రావాలి. ఇక్కడ చిలక ఉంటుంది. ఆ చిలక నుంచి ఒక 500 మీటర్లు వస్తుంది. బ్యాక్ ఒక పెద్ద వేప చెట్టు కింద ఈ భైరవ స్వామి ఉంది. ఇది టెంపుల్ ముందే మండపం, ఏమంటారు దాన్ని? రథం. మండపం కాదు అది, రథం. రథచక్రాలు వస్తున్నాయి. మండపం ఇంత పెద్దగా ఉంది. ఈ అద్భుతం.